హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వామాకు బజ్జీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. వామాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ఔషధంగా చెప్పవచ్చు ఈ ఆకుని. అలానే మనలో డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడడానికి కూడా ఉపయోగపడుతుంది. వామాకు బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వామాకులు బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి, 1 కప్పు వరిపిండి, అలానే 2 కప్పుల శనగపిండి. చాలా ఈజీ ప్రాసెస్ తయారు చేసుకోవడం. చూడండి, 1 కప్పు వరిపిండి పోసాను. ఇప్పుడు దానిలో 2 కప్పుల శనగపిండి వేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. వాటిని వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గాను అలానే మరీ గట్టిగాను కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఈ వామాకుని పిండిలో అలా ముంచి బజ్జీగా వేసేసుకోవాలి. బజ్జీలు ఇలా కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీ ప్రాసెస్సో. తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ షేర్ చేయండి. ఈ వామాకు వల్ల మరొక యూజ్ ఉంది. చాలామంది కఫంతో బాధపడుతూ ఉంటారు కదా, అలా కఫంతో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ ఆకుని పచ్చడిలా కానీ లేదంటే ఇలా బజ్జీలా కానీ వేసుకు తినడం వల్ల ఆ కఫం అనేది కంట్రోల్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.